హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ జగన్ గారు మళ్ళీ జైలుకు వెళ్తున్నారు సార్. అయితే ఈసారి ఆయన వెళ్ళేది అంటే ఆయన కేసుల మీద కాదు సార్, పిన్నెల్లి అరెస్ట్ అయ్యారు కదా, ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళారు సార్. అయితే ఈ టైంలో అంటే ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన పిన్నెల్ని జగన్ గారు పరామర్శించడం ఏంటి అని చెప్పేసి కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు సార్. పిన్నెల్ని పరామర్శించడానికి వెళ్ళడం అంటే దేనికి సంకేతం? ఆయన మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి తన నేతలకు ధైర్యం చెప్తున్నారా? అంటే మిగతా వాళ్ళందరికీ కూడా నేను ఉన్నాను అని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు అనుకోవచ్చా? దేనికి సంకేతం సార్? మీరేం చెప్తారు దీనిపైన? ఆయన మైండ్ గేమ్ ఇంకా మానలేదండి. జగన్మోహన్ రెడ్డి తాలూకు మైండ్ గేమ్ ఓడిపోయినప్పుడు కూడా మారలేదు. ఇప్పటికీ ఆయన ఆలోచన ఏంటంటే తెలుగుదేశానికి జనసేనకి గొడవ పెట్టేసి చిందరవందర చేసేసి పార్టీలో ఒక్కరు కూడా లేకుండా చేసి వీరిద్దరికి కలిసి 2 సీట్లు వస్తే 173 సీట్లతో ఆయన ముఖ్యమంత్రి అవుదామని కలలు కంటున్నాడు. కనుకనే ఆయన కలలతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా పేట్రేగిపోయి మాట్లాడుతున్నారు అన్నమాట. ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు పరామర్శించడానికి వెళ్ళాడంటే ఆయనకి ఏమైనా తలకాయ ఉందా? ఆయన పరామర్శించింది ఎవరిని? ఒక హంతకుణ్ణి, ఒక హత్యా రాజకీయాలు నడుపుతున్న వాడిని. ఆయన పేరు ఎవరు విన్నా సరే భయభ్రాంతులతో తలుపులు వేసుకునే ఒక భయంకరమైన వ్యక్తిని నువ్వు వెళ్తున్నావు అంటే మీ స్నేహితులు ఎవరో చెప్పు, నీ గురించి నేను చెప్తానంటారు సామెత ఇంగ్లీష్లో. అలాగా ఈయన స్నేహితుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే ఆయన ఒక హంతకుడైతే మీరు హంతకుడయ్యే మనస్తత్వం గలవాళ్ళు. ఆయన ఒక దోపిడీదారుడు, కబ్జాదారుడు అయితే మీరు అంతకంటే పెద్ద కబ్జాదారుడు అని అనుకోవాలి. అసలు మీకు సానుభూతి ఎలా పుట్టింది ఆయన మీద? ఈవీఎం అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఒక ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఆయన తాలూకు కనుసన్నల్లో ఉంటున్నటువంటి ఒక ఈవీఎం మిషన్ని పగలగొడ్డంటే ప్రజాస్వామ్యాన్ని నేలమట్టం చేసినట్టు అవుద్ది అన్నమాట. అంత ఘోరమైన నేరం. అసలు ఏమిటి ఈ చరిత్ర అని చేయగలిగితే డొంకంతా కదిలింది. అంతకుడు, కబ్జాదారుడు, భూదందాలు కానీ మిగతా సెటిల్మెంట్లు కానీ అక్కడ చూసినట్టయితే ఆయనకు ఉన్నటువంటి అవలక్షణాలు ప్రపంచంలో ఎవరికి ఉండవు. ఎప్పుడో ఆయనకి జైలు వెళ్ళిపోవలసింది. ఇప్పుడు ఆయనకి శిక్ష వేసినప్పుడు కూడా చాలా సివియర్ శిక్ష, పెద్ద శిక్ష వేస్తాడు. మరి ఎందుకు పరామర్శించినందుకు వెళ్ళినట్టు? ఆయన శిక్షార్హుడు అని తెలిసి ఆయనకి ఎంత శిక్ష వేయబోతున్నారో తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళారంటే ఇది ఒక నాటకం కదా, ఇది ఒక నాటకం కింద తీసుకోవాలి కదా. మరి అటువంటి సమయంలో అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు బాధలతో ఉన్నారో వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళడం ఆయన సంకల్పించుకున్నాడు కదా. అంటే ఓదార్పు యాత్రలో మొదటి ముద్దాయి ఈయనే. ఎందుకంటే ముద్దాయిల్నే ఓదార్చాలి, హంతకుల్నే ఓదార్చాలి, దుర్మార్గుల్నే ఓదార్చాలి. ఓదార్పు అంటే ఇట్లాంటి వాళ్ళకి హంతకుల్ని, దుర్మార్గుల్ని, దోపిడీదారులు కాదు, అమాయకుల్ని ఓదార్చాలి. వీళ్ళకేముంది? పర్వాలేదురా నేనున్నాను, వచ్చేసి 4 చంపే అంటాడా? పర్వాలేదురా ఉన్నాను, ఇంకో 400 ఎకరాలు కబ్జా చేయనంటాడా? దీంట్లో ఏం చెప్తాడు? కనుక జనానికి మరికొంచెం చులకనయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆలోచనలతో. అందువల్ల జనం కూడా ఆయన్ని మానసిక పరిస్థితి బాగులేదేమో అన్నటువంటి ఆలోచనలో పడ్డారు. మానసిక పరిస్థితి బాగుంటే ముందు కొంచెం ఆ ట్రీట్మెంట్ తీసుకొని సెటిల్ డౌన్ అవుతాడు. అంత ఫ్రస్ట్రేషన్లో ఉండడు. అంటే బయటికి రాజకీయ నాయకుడిగా ఉంటూ బయట పడడు. కానీ బయట పడ్డాడంటే ఇంకా ఆయనకు ఉన్నటువంటి వ్యాధి ఏదో ఇంకా తొలిగిపోలేదని ప్రజలు అనుకుంటున్నారు. సార్ అంటే ఇప్పుడు వాళ్ళ నేతలకు కూడా ఇది ఒక రకమైన ధైర్యాన్ని ఇచ్చే ఛాన్స్ అయితే ఉందంటారా సార్? ఇప్పుడు అంటే ఆల్రెడీ 11 మంది గెలుచుకొని ఉన్నారు, వీక్ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి, అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ టైంలో జగన్ గారు వీళ్ళందరికీ అండగా నిలబడడం అనేది
ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? మళ్ళీ పార్టీని బలోపేతం చేయడానికి ఆయన ప్రయత్నాలు అయితే జరుగుతున్నారు. ఆయన ఈ 5 ఏళ్లలో ఏమి చేయలేడండి. నేను ఘంటాపథంగా చెప్తున్నాను. నేను రోజుకో మాట మాట్లాడను. మాట్లాడితే ఆలోచించి మాట్లాడతాను. ప్రజల ఏమనుకుంటున్నారు అదే మాట్లాడతాను నేను. నాకు సిద్ధాంతాలు కానీ ఇంకేదైనా ఒక ఏ రోజుకు ఆ రోజు అప్డేట్స్ కానీ ఇవి కాదు. ప్రజలు పూర్తిగా విసిగిపోయి ఉన్నారు. నిన్న ఏదో ఆ పెన్షన్లు ఇస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపించింది. అందువల్ల ఈయన ఓదార్చేది ఎవరిని? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అరవింద్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, వీళ్ళైనా ఓదార్స్తాడు? రోజా, గుడివాడ అమర్నాథ్ వీళ్ళైనా? వీళ్ళని చీ అన్నారు కదండి. మొఖాన పేడ కొట్టి ఓడించి పంపించేశారు కదా. ఓడించి పంపించేస్తే నువ్వే ముఖం పెట్టుకుని వెళ్ళి ఓదారుస్తావు? నీకు వాళ్ళకి ఎటువంటి లింక్స్ ఉంటే వెళ్ళి ఒక దుర్మార్గుల దగ్గరికి వెళ్తావు. నువ్వు నిజమైన నాయకుడైతే అవునరా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి శిక్ష పడింది అని ఇంకా వాళ్ళ ముఖం చూడకూడదు. నా పార్టీలో ఉన్నవాళ్ళు కూడా మంచు కడిగిన ముత్యాలలాగా ఉండాలి, కానీ మీలాగా హంతకుల్లాగా, దోపిడీదారుల్లాగా, కిరాయి రౌడీల్లాగా ఉండకూడదు. అది చెప్తే బాగుంటుంది. కానీ 1,00,000 క్రిమినల్ కేసులో ఇరుక్కున్న వాళ్ళు వీళ్ళందరూ జైలుకి వెళ్ళవలసిన వాళ్ళే. ఒకరికొకరు ఓదారుస్తారు. నువ్వు ప్రత్యేకించి వచ్చి ఓదార్చాలా? వీళ్ళందరూ జైలుకి వెళ్తే అటు రాజమండ్రి అటు నెల్లూరు ఎక్కడో జైలుకి వెళ్తే జైల్లో కలిసి కూర్చొని ఓదార్చుకుంటారు కదా. ఎవరేం తప్పు చేశారో, ఎవరేమి నేరం చేశారో, అనవసరం చేశాను, ఈ నేరానికి కారకుడు ఆయనే అనేదో బయటపడుతుంది కదా. అదేది లేకంటే నువ్వు వెళ్ళిపోతావు ముఖ్యమంత్రిగా ఉంటూ. నీ చెల్లిని ఇక్కడ పోలీసులు కొట్టి చాలా గొడవ చేశారు. అప్పుడు నీ సొంత రక్తం పంచుకు పుట్టిన చెల్లిని ఎందుకు ఓదార్చలేదు నువ్వు? అమ్మ ఇట్లాంటివి మనకు వద్దమ్మరా ఎందుకు వెళ్ళలేదు? నీ అమ్మ కూడా నలుగురిని కొట్టింది ఆవేశం ఆపుకోలేక. నిన్ను కన్న తల్లి ఆ తల్లిని ఎందుకు ఓదార్చలేదు? ఇవన్నీ ఎలాగుంటాయంటే ఒక హంతకుడని అందరికీ తెలిసిపోయింది. మరి అవినాష్ రెడ్డిని ఎందుకు అలా ఓదార్చావు? పైగా అవినాష్ రెడ్డి చిన్నపిల్లడు, ఇంకా పాలు తాగుతున్నాడని చెప్పావు. కనుక ప్రజలకి ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. నువ్వు ఓదార్చావంటే ఒక అయ్యో అమాయకుడు మంచివాడు ఆయన జైల్లో పెట్టేశారంటే అర్థం ఉంది. చంద్రబాబు నాయుడిని ఓదార్చడానికి ఎవరు చాటింపు వేయలేదు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు కనుక మీరందరూ వచ్చి ఓదార్చండి ఓహో అని ప్రపంచం మొత్తం కదిలింది. అది నిజమైన ఓదార్పు. ఆ ఓదార్పు ఈ ఓదార్పు ఒకటేనా? ఎవరికి వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఇండిపెండెంట్గా ధర్నాలు చేశారు, సత్యాగ్రహాలు చేశారు. బొంబాయి, బెంగళూరు, పూణే, అమెరికా మొత్తం దేశ విదేశాల్లో కూడా ఆయన మీద సానుభూతి వర్షం కురిసింది. అది ఓదార్పు. ఇది ఓదార్పు కాదు. ఇది ఇంకేదో అంతర్గతంగా మీరు ప్లాన్లు వేసుకుంటున్నారు. కన్నింగ్ ప్లాన్కి అంతే ఉంది. ఇప్పుడు కన్నింగ్ ప్లాన్ కదా దుర్మార్గమైన ప్లాన్లు. ఇంకేదో నువ్వు పరవడేదిరా ఏదో నేను బయటికి తీసుకొస్తాను, బయటికి తీసుకురాగానే ఒక ఇద్దరినో ముగ్గురిని నువ్వు వేసే నీ వంతు చెప్పడానికి వెళ్ళాడేమో అని ప్రజలు అనుకుంటారు. కనుక ఇటువంటి కార్యక్రమాలు చేసే 11కి వచ్చాడు. ఆ తర్వాత ఎంతకు వస్తాడో మరి ఆయనకే తెలీదు, మనకు అంతకంటే తెలీదు. అంటే సార్ ఆయన బయటకు రావడానికి సందర్భం కోసం చూస్తున్నారు సార్. ఇప్పటి వరకు జనాల్లోకి ఎలా వెళ్ళాలి, అందుకే ఓదార్పు యాత్ర ఒకటి పెట్టుకున్నాడు. అంటే నేతలపైన అటాక్స్ జరిగినాయి కదా, వాళ్ళని ఓదార్చడానికి. అందులో భాగంగానే ఇప్పుడు పిన్నెల్లి అని చెప్పుకోండి. అంటే ఈ విధంగా బయటకు వచ్చి ఒక ఓదార్పు యాత్ర మొదలు పెడితే ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక సందర్భం అయితే దొరికింది. లేదండి, అక్కడ కూడా తప్పు చేశారు కదా. బయటకు వచ్చి ఇలాంటి రౌడీలు ఓదార్చడం ఏంటండి? కొంతమంది 11 మందిలో 10 మంది గెలిచారు కదా. వాళ్ళు పూర్తిగా ఈ పిన్నెళ్ళే ఉంది ఎలా తెగించిన వాడికి తెడ్డేలింగం అని వీడికి ఏమి లేదు. ఆ 10 మంది ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఈ పార్టీలో గెలిచాం, ఏం చేస్తాం మేము? అప్పుడు వాళ్ళని ఓదార్చాలి. భయపడకండి, మనం ప్రజాసేవ చేద్దాం, ప్రజల మధ్యకి వెళ్దాం, వాళ్ళ సమస్యలు తీరుద్దాం, మీరు ఏం పర్వాలేదు, వచ్చేసారి మందే విజయం అని ఆ 10 మందిని ఓదార్చాలి. కానీ బుర్రా బుద్ధి ఉన్నవాడు ఎవడైనా హంతకుని ఓదారుస్తాడండి? అంతే కదా. 10 మంది 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు కదా. ఈయనకి ఒక పార్టీ ఫండ్ 100 కోట్లు, వాళ్ళు ఖర్చు పెట్టింది 100 కోట్లు. ఎందుకంటే గెలిచేస్తామని. వాడు ఏమైపోతాడండి? బయటికి నవ్వుతుంటాడు కానీ లోపల ఎంత కురింగిపోతాడు వాడు. ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఎమ్మెల్యేకి గెలిచాడు. 5 సంవత్సరాలు దమ్మిడి ఆదాయం రాదానికి. వాళ్ళు ఓదార్చు, అర్థం ఉంది.
మీరు కష్టపడి గెలిచారు, మిమ్మల్ని మన కార్యకర్తలు గెలిపించారు కనుక మనం ప్రజల మధ్య తిరుగుదాం, ప్రజల సమస్యలు తెలుసుకుందాం, ప్రజలకి పరిష్కారం చేద్దాం, మన సేవాభావాన్ని ప్రజలు గుర్తించాలి. అది అనవలసిన మాటలు. అర్థం పర్థం లేకుండానే ఇట్లాంటి అంటే కన్నింగ్ అండి, కన్నింగ్ క్రిమినల్ బ్రెయిన్ అండి. ఎన్నిసార్లు ఆలోచించినా సరే ఒక కొలిక్కి రాలేకపోతున్నాం. ఆయన కానీ ఆయన దగ్గర కొంతమంది ఉన్నారు దుష్టులు, పేటీఎం బ్యాచ్, వాళ్ళు ఇదే మాట్లాడతారు, అంతే ఇదే మాట్లాడతారు. అంటే ఇవేవి వర్కౌట్ అవ్వమంటారా సార్? వర్కౌట్ అవ్వకపోగా నెగిటివ్గా, మీరు మంచి పిల్లడండి, మంచి అబ్బాయి అండి, మీ మీద ప్రతిసారి ఒకసారి తిట్టానంటే ఏదో అంతర్గతంగా ఉందనుకుంటాం. మొత్తం ప్రతిరోజు రాగానే తిట్టడం, వెళ్ళిపోతున్నా తిట్టడం అంటే మీరు ఎదిగిపోతారు కదా. అయ్యో ఒక్క మాట అనకంటే ఉన్నటువంటి ఆ పిల్లల్ని ఎందుకు ఇలాగా ఆడిపోసుకుంటున్నానని చెప్పేసి అసలు మిమ్మల్ని లెవెల్ని పెంచవలసిన అవసరం లేదు. రోజు రోజుకి నేను దిగజారిపోతుంటాను, మీరు పెరిగిపోతుంటారు అన్నమాట. అందుకే బైబిల్లో వాక్యం ఏంటంటే తగ్గించుకొనబడేవారు హెచ్చించబడుదురు అంటారు అన్నమాట. ఎవరు వారు తగ్గించుకుంటే వాళ్ళు డెఫినెట్గా ప్రపంచం పొగుడుతుంది, ఆ రోజు వస్తుంది.